ఒక సీఎంకు సిఐ లీగల్ నోటీస్ పంపాడు. ఖచ్చితంగా చిన్న విషయం కాదిది. ఏ బలాన్ని చూసుకుని సిఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే నోటీస్ పంపుంటారు? ఏ బలాన్ని చూసుకుని, ఎవరి అండ చూసుకుని ఇలా చేసుంటారు? బ్రీఫ్గా ప్రస్తుత వార్త ఏంటో చూస్తే, సిఐ శంకరయ్య వైఎస్ వివేకానంద హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు చాలాసార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ శంకరయ్య ఎవరు? ఎక్కడివారు? ఏకంగా ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపే వరకు ఎలా వెళ్లారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వివేక హత్య కేసులో ఈయనకున్న సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ వెంటనే వస్తాయి. గతంలో గోరంట్ల మాధవ్ అప్పట్లో ఇలాగే యూనిఫామ్లో హడావుడి చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినట్లు శంకరయ్య కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నారా? ఏంటి అసలు విషయం? అన్నిటికీ మించి గతంలో ఎప్పుడో ఆరోపణలు చేస్తే వాటిపై 5.5 సంవత్సరాల తర్వాత లీగల్ నోటీసులు పంపడం ఏంటి? ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నారు. ఓవైపు సిబిఐ కేసు దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై త్వరలో తీర్పు కూడా రాబోతోంది. ఈ టైంలో సిఐ శంకరయ్య ఏకంగా సీఎంకే నోటీసులు జారీ చేయడం రాజకీయ పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి చంద్రబాబు నాయుడు శంకరయ్యకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఆరోపించారా అంటే అది లేదు. స్వయంగా ఈయన తనను బెదిరించారని సిబిఐకి వాంగ్మూలంగా ఇచ్చారు. తనను కొందరు బెదిరించారని ఆయనే చెప్పారు. ఆ అంశాలనే సీఎం చంద్రబాబు బహిరంగ వేదికల్లో ప్రస్తావిస్తే, ఇప్పుడు కొత్తగా తన పరువుకు భంగం కలిగిందని లీగల్ నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇదే ఇప్పుడు తేలాల్సిన అంశం.